నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇండియాకి కానీ ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం. మిథున రాశి వారికి 8th and 9th లార్డ్ అయ్యి 9th ప్లేస్లో ఉన్నాడు. గత 4 నెలలుగా శని భగవానుడు 8th ప్లేస్లో ఉన్నాడు. 8th ప్లేస్లో ఉంటే జనరల్గా కొంచెం ఇబ్బందులుగానే ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఇవాళ 15th కుంభరాశికి వచ్చి కుంభరాశి నుంచి మీ 11th ప్లేస్ని, 3rd ప్లేస్ని, 6th ప్లేస్ని చూస్తున్నాయి. దిస్ ఈజ్ వెరీ గుడ్ పీరియడ్. ఇప్పుడు మీకు మూడో ఏంటంటే కమ్యూనికేషన్స్, 6th ప్లేస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల మీకు ఇప్పుడు కమ్యూనికేషన్స్లో మీకు కొంచెం మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదీ కాక 9th లార్డ్ 9th ప్లేస్లోకి వచ్చాడు, వచ్చి మీ 11th ప్లేస్ని చూస్తున్నాడు. 11th ప్లేస్ని చూడటం వల్ల మీకు చాలా మీ చేసే బిజినెస్లో వాటిల్లో డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ అదృష్టమైన హౌస్ 9th హౌస్లో ఉన్నాడు. 9th హౌస్ అదీకాక శని భగవానుడికి మూల త్రికోణ రాశి, అందువల్ల అక్కడ చాలా బాగా ఉంటుంది. దీనివల్ల ఈ 11th ప్లేస్ని చూడటం కూడా చాలా మంచిది. ముఖ్యంగా మన 8వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు రావటం కానీ, అనుకోని అవంతరాలు రావటం కానీ, చేసే పనుల్లో కొంచెం ఇబ్బందులు రావటం కానీ జరిగే ఒక అనిశ్చితమైన సమయము, సరైన డెసిషన్ తీసుకోలేకపోవటం, అలాంటి పీరియడ్ మన 4 నెలల్లో ఉంది. ఇప్పుడు శని భగవానుడు కుంభరాశిలో రాగానే ఈ అడ్డంకులన్నీ కూడా, ఏమైనా అప్లికేషన్ పెట్టామనుకోండి, దానికి ఏదో ఇంటికి కోసం పెట్టామనుకోండి, దానిలో ఏవో కొర్రీలు వేస్తారు. ఆ కొర్రీలన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదో రకంగా దానికి ఒక ఇది ఉంటుంది. సపోజ్ ఎవరైనా కోర్టులో కేసు వేసారనుకోండి, లిస్టింగ్ కాకపోవచ్చు, ఏదో ఒక నెంబరింగ్ కాకపోవచ్చు. ఇప్పుడు చాలా కేసులు పెండింగ్ అలా నెంబరింగ్ కాకుండా ఉంటాయి. అలాంటి వాటికి నెంబరింగ్ అయ్యి కేసు ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు శని దశ, శని మహాదశ జరిగే వాళ్ళకి ఇవాళ నుంచి 15th 11 నుంచి ఈజ్ ఎ వెరీ గుడ్ పీరియడ్ అని అనుకోవచ్చు. దీని తర్వాత శాటర్న్ 10th ప్లేస్కి, రేపు మార్చి 30th 10th ప్లేస్కి, ఆ తర్వాత 2.5 years తర్వాత 11th ప్లేస్కి వెళ్తుంది. అందువల్ల ఇవాళ నుంచి జరగబోయే ఒక 5.5 years మంచి పీరియడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నుంచి చాలా బాగా ప్రిపేర్ అవుతే, సపోజ్ ఇప్పుడు డిగ్రీలో ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్ చదవాలి అనుకుంటే ఇప్పుడు నుంచే ప్రయత్నం చేస్తే ఈ 5.5 yearsలో సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, ఏవైనా కానీ, ఎంబీబీఎస్ వీళ్ళందరూ ఉంటారే, ఎంసెట్లు, ఐఐటి చదువుదామని, వీళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి టైం అని అనుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా ఇవన్నీ కూడా జాతకాలు తెలుసుకోవడం ఏంటంటే జరగబోయే పీరియడ్ ఎలా ఉంది అని చూడటానికి. ఇప్పుడు జరగబోయే పీరియడ్ 5.5 years చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు కొత్త కంపెనీ పెట్టడం కానీ, కొత్తగా ఏమైనా చేయటం కానీ, ఏమైనా హాస్పిటల్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. హాస్పిటల్ ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. లైక్ దట్ ఒక 5.5 yearsలో మీకు చాలా బాగా ఉంటుంది. మీకు ముఖ్యంగా ఇప్పుడు 9th లార్డ్ 9th ఉండటం వల్ల గురువు, ప్రతి ఒక్కళ్ళకి మా గురువుగారని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఆయన మా గురువుగారని అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి అలా కొంచెం మంచి అంటే పెద్ద వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక గురువు ఉంటారు. ఆ గురువు యొక్క సహాయం కూడా లభిస్తుంది. ఆయన ఇంకా మీకు ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది మీ 9th ప్లేస్ తండ్రి కూడా మీకు ఎన్నో రోజుల నుంచి ఆశ రాస్తా అన్నవాళ్ళు ఇప్పుడు రాసేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఒక 5.5 years ఈ మిథున రాశి వారికి చాలా బాగా ఉంది. మీ ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వస్తాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మారుతాయి. మీ ఇంట్రావర్ట్గా ఉన్నవాళ్ళు ఎక్స్ట్రావర్ట్గా నలుగురితో కలవటం, మీ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు తగిన ఫ్రెండ్స్ వీళ్ళు అది కూడా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 9th ప్లేస్ అనేది ఉన్నత విద్య కూడా, ఉన్నత విద్య కోసం
ప్రయత్నాలు చేసే వాళ్ళకి, అంటే సపోజ్ డిగ్రీ చదివి చాలా రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేద్దామని చాలామంది అనుకుంటుంటారు. అది కొంతమందికి ఫిలాసఫీ చదువుదాం, సైకాలజీ చదువుదాం అనే ఒక కోరికలు ఉంటాయి. అది కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 9th ప్లేస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే కొన్ని 100 మంది ఉంటారు. ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో కొంచెం ఇబ్బందులు ఉన్నవాళ్ళు, కొన్ని ఏదైనా ఇంటర్నేషనల్ పాలసీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అవన్నీ అధిగమించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నౌ టైమ్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత మినరల్స్, తర్వాత మైన్స్లో మనకి రాలేదు, అని పర్మిషన్ రాలేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు పర్మిషన్లు అవన్నీ ఇదైపోయి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరైనా కౌన్సిలర్గా, సలహాదారులుగా ఉన్నవాళ్ళు, అడ్వైజర్లుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి టైం. ఇప్పుడు పాత గవర్నమెంట్లో అడ్వైజర్లు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కొత్త గవర్నమెంట్లో కూడా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా వీళ్ళకి పాత వాళ్ళని వాళ్ళ టాలెంట్ని చూసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళని తీసుకొని ఈ కొత్త దాంట్లో కూడా వాళ్ళకి కొన్ని రంగాల్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి కంపెనీలో జాబులు వచ్చే అవకాశం. ఇలా అన్ని రంగాలలోనూ మీకు ఒక 5 years వరకు మిథున రాశి వారికి చాలా బాగా ఉంది. మొన్న ఒక 4.5 సంవత్సరాలు, అంటే 4.5 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు, దాన్ని మర్చిపోండి. వచ్చే పీరియడ్ చాలా బాగా ఉంది. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మన ధర్మమే మనం ఇచ్చేస్తుంది. మనం చేసే కర్మలే మనకి ఉపయోగపడతాయి. మన చెడు కర్మలు చేస్తే ఆ చెడు కర్మలు మనకు వస్తూనే ఉంటాయి. మీ ఇన్కంలో 2 to 10% దానం చేయండి. ముఖ్యంగా మిథున రాశికి బుధుడు అధిపతి, అందువల్ల విష్ణు సహస్రనామము, సుదర్శన హోమము చేయించుకోండి. ధర్మంగా ఉండండి, 2% దానం చేయండి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పీరియడ్. నెక్స్ట్ కర్కాటక రాశి.